బృందావనం ఛానల్కి స్వాగతం. ఈరోజు చెక్కలు చేయించే విధానం చూపిస్తాను, చూడండి. కిలో బీఫ్ పిండి ఇది. దీనికి కావాల్సిన పదార్థాలు: పచ్చెనపప్పు, పెసరపప్పు, వెన్నపూస, జీలకర్ర, ఉప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం. ఇవి 2 గంటలు నానబెట్టుకున్న పప్పు ఇవి. ఇంకా ఇప్పుడు వీటిని వాటర్ గ్లాస్ పోసేసి దీనిలో కల్లుప్పు వేసి పొయ్యి మీద నీళ్లు కొంచెం వెచ్చబెట్టుకున్నాం. అలాగే పెసరపప్పు, పచ్చెనపప్పు, పెసరపప్పు నానబెట్టుకున్నాయి. వెన్నపోసేది చెక్కలోకి బాగా పిల్లలకి బలం అన్నమాట. వెన్నపోసేసి బీఫ్ పిండిలో మిక్సీకి వేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిరపకాయల పేస్టు పచ్చాగా వేసుకున్నాం. కరివేపాకును కూడా మిక్సీకి వేసి పెట్టుకున్నాం. మొత్తాన్ని బాగా కలుపుకున్నాం. కల్లుప్పు వేడి నీళ్ళు వేసి కాసిన దీన్ని వాటర్ వేసి బాగా కలుపుకున్నాం. బాగా కలుపుకొని ఈ విధంగా స్మూత్గా ఉండాలి. చిన్న చిన్న బౌల్స్ వేసుకొని చెక్కలు చేసుకొని బండిలో ఆయిల్ వేడెక్కుతుంది, కాగినాకేద్దాం. ఈ లోపల చిన్న చిన్న ఉండలు చేసుకున్నాం. మధ్య మధ్యలో ఆయిల్ తీసుకోవాలి, ఎంత కలుపుకుంటుంది. ఇలా ఉండలేసి బ్రష్ చేసి వేసుకోవాలి. వైపు కూడా తిప్పి కాల్చుకోవాలి. చెక్కలు వేయటం అయిపోయింది. చెక్కలు తయారు చేయడం కంప్లీట్ అయింది. ఇంకా టేస్ట్ చూసి చెప్తాను. చూసారా ఎంత పెరుసుగా బాగున్నాయో? మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. మా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.